హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వచ్చేసి కాఫీ ఫేస్ ప్యాక్ ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. మన ఫేస్కి ఎట్లా అప్లై చేయాలో కూడా చేసి చూపిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కాఫీ పౌడర్ నేను బ్రూ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకున్నానండి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కాఫీ పౌడర్‌లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. అవి ఏ విధంగా ఉపయోగపడతాయంటే డెడ్ సెల్స్‌ని కిల్ చేసేసి, మన ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేసి ఫేస్‌ని స్మూతర్ అండ్ బ్రైటర్‌గా చేస్తాయండి. అదేవిధంగా యాక్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. స్ట్రెచ్ మార్క్స్ కూడా తొలగిస్తుందండి. ఇది లేడీస్‌కే కాదండి, జెంట్స్‌కి కూడా పనిచేస్తుందండి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అప్లై చేసి రిజల్ట్ మీరే చెక్ చేసుకోండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇది న్యాచురల్ రెమెడీ అండి. ఇందులో ఎటువంటి డౌట్ పడవసరం లేదు. 100% వర్క్ చేస్తుందండి. మీ స్కిన్ టోన్ మెరుగు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా సన్ ట్యాన్ తొలగించి మీ ఫేస్‌ని బ్రైటన్ చేస్తుందండి. పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా వర్క్ చేస్తుందండి. దీన్ని నేను 2 స్టెప్స్‌లో చేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఈ ప్రాసెస్‌కొచ్చేసి నేను రోజ్ వాటరు, హనీ, రైస్ ఫ్లోరు, కాఫీ పౌడర్ తీసుకున్నానండి. ఈ విధంగా ఒక చిన్న బౌల్ తీసుకుని ఆ బౌల్‌లో 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకున్నాను. రైస్ ఫ్లోర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఈ 2 సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. హనీ వచ్చేసి 5 డ్రాప్స్ తీసుకున్నాను. రోజ్ వాటర్ వచ్చేసి కన్సిస్టెన్సీకి ఎంతైతే సరిపడుతుందో అంత తీసుకున్నానండి. మీరు మిక్స్ చేసుకుని ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండేలా చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలండి. నేను ఇప్పుడు దీన్ని ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను. రైస్ ఫ్లోర్ వచ్చేసి స్క్రబ్బర్‌గా వర్క్ చేస్తుందండి. రైస్ ఫ్లోర్ బరకగా ఉంటుంది కదా, అది బాగా ఫేస్‌ని స్క్రబ్ చేయడానికి ఉపయోగపడుతుంది. రోజ్ వాటర్ వచ్చేసి క్లెన్జర్‌గా ఉపయోగపడుతుందండి. హనీ వచ్చేసి హనీలో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. హనీ వచ్చేసి మన శరీరంలో డెడ్ సెల్స్‌ని తీసివేసి శరీరాన్ని రీఎనర్జైజ్ చేస్తుందండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఈ విధంగా మన ఫేస్ మీద అప్లై చేసుకోవాలండి. నేను కొంచెం స్పీడ్ మోడ్‌లో పెట్టానండి. మనం జెంటిల్‌గా ఫేస్ మీద స్క్రబ్ చేసుకోవాలి. ఈ విధంగా స్క్రబ్ చేసుకోవాలండి. 5-10 నిమిషాల్లో మంచిగా స్క్రబ్ చేసుకోండి స్మూత్‌గా. నేను ఫేస్ వాష్ చేసినాక నా ఫేస్ ఈ విధంగా ఉందండి. మీరు తేడా గమనించొచ్చు. ముందు నా ఫేస్ ఎలా ఉంది, తర్వాత నా ఫేస్ ఎలా ఉందని చెప్పి. ఇప్పుడు సెకండ్ స్టెప్ చూద్దామండి. ఈ సెకండ్ స్టెప్‌లో నేను కర్డ్ యాడ్ చేశానండి. 1 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకున్నానండి. ఈ రెండిటిని చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పెరుగు కాఫీ పౌడర్‌లో మిక్స్ అయిపోయి మంచి కన్సిస్టెన్సీలోకి రావాలి. టైం తీసుకుని మరీ మిక్స్ చేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఫేస్ మీద అప్లై చేస్తున్నాను. దీన్ని జస్ట్ ఫేస్ ప్యాక్ లాగా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆరబెట్టుకున్నాక ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్ వాష్ చేసిన తర్వాత నా ఫేస్ ఎలా ఉందో మీరే గమనించవచ్చు. ముందు నా ఫేస్ ఎలా ఉందో, తర్వాత నా ఫేస్ ఎలా ఉందండి. ఇది చాలా బాగా వర్క్ చేస్తుందండి. 100% రిజల్ట్ వస్తుంది. ఇది జెంట్స్ కూడా వాడొచ్చండి. మనం పార్టీకి వెళ్ళే ముందు 10 నిమిషాలు టైం ఉన్నా ఈ విధంగా చేసుకోండి. మంచి గ్లో వస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.